ఈరోజు మనం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సంబంధించిన అపోహను ఇంకా సాధారణ తప్పును చూడబోతున్నాం. అపోహ 1. కింద చూపబడిన సమాంతర చతుర్భుజం అంటే పారలెల్లోగ్రామ్ PQRS యొక్క వైశాల్యం ఎంతయ్యుంటుంది? సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు అవుతుంది. కొంతమంది విద్యార్థులు తరచుగా సమాంతర చతుర్భుజం యొక్క ఏ భుజాన్నైనా ఎత్తుగా భావిస్తారు. సమాంతర చతుర్భుజం PQRSలో భుజం SRని భూమి అని, ఇంకా PSని ఎత్తు అని అనుకుంటారు. దీనివల్ల సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 6 సెంటీమీటర్లు ఇంటూ 3.5 సెంటీమీటర్లు = 21 స్క్వేర్ సెంటీమీటర్లవుతుంది. ఈ అపోహతో వారు సమాధానాన్ని ఎంపిక 1గా ఇస్తారు. అయితే ఇది తప్పు సమాధానం. గుర్తుంచుకోండి, సమాంతర చతుర్భుజం యొక్క ఏదైనా భుజం దాని భూమి కావచ్చు. ఇంకా భూమిపైన గీసే లంబం ఆ సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తవుతుంది. ఈ సమాంతర చతుర్భుజంలో భుజం QR మీద లంబం గీయబడినట్లు మనం చూడవచ్చు. అందువల్ల QRని భూమిగా, PTని ఎత్తుగా తీసుకోవచ్చు. అందువల్ల ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం QR ఇంటూ PT అవుతుంది. ఇక్కడ QR PS 3.5 సెంటీమీటర్లు, ఇంకా PT 5 సెంటీమీటర్లు. అందువల్ల సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 3.5 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు 17.5 స్క్వేర్ సెంటీమీటర్లవుతుంది. కాబట్టి ఎంపిక 2 సరైన జవాబు. పదండి ఇప్పుడొక సాధారణ తప్పును చూద్దాం. సాధారణ తప్పు 1. వైశాల్యం లెక్కించే ముందు యూనిట్లను సమం చెయ్యకపోవడం. ఒకవేళ కొందరు విద్యార్థులను సమాంతర చతుర్భుజం యొక్క భూమి 1 మీటర్, ఇంకా ఎత్తు 50 సెంటీమీటర్లయితే దాని వైశాల్యం ఎంత అని అడిగితే ఆ వైశాల్యం లెక్కించేటప్పుడు వారు యూనిట్లను విస్మరిస్తారు. దీని కారణంగా వారు వైశాల్యం 50 స్క్వేర్ సెంటీమీటర్లు లేదా 50 స్క్వేర్ మీటర్ అని సమాధానమిస్తారు. ఇది తప్పు సమాధానం. వైశాల్యాన్ని లెక్కించేటప్పుడు పరిమాణాల యూనిట్లు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనం 1 మీటర్ 100 సెంటీమీటర్లు అని రాయవచ్చు. ఇప్పుడు భూమి 100 సెంటీమీటర్లు, ఇంకా ఎత్తు 50 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 5000 స్క్వేర్ సెంటీమీటర్లు అవుతుంది. దీన్ని మీరు స్క్వేర్ మీటర్లో సూచించగలరా? ప్రయత్నించి చూడండి. ఈరోజు మనం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సంబంధించిన అపోహను ఇంకా సాధారణ పొరపాటును చూశాం.